జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి లాయరు నిరంజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి కేసులను ఆర్గ్యూ చేస్తున్నటువంటి లాయరు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, మోరవర్ వైఎస్ఆర్సిపి పార్టీ తరపున రాజ్యసభ మెంబర్గా ఎన్నుకున్నటువంటి సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు ఇంటర్వెన్షన్తో అల్లు అర్జున్ గారి తరపున హైకోర్టులో దాన్ని సవాల్ చేసి బెయిల్ తీసుకురావడంతో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు దాన్ని, ఇది అన్యాయం ఇది. ఎందుకంటే అయినప్పటికీ కూడా ఒకటి జరిగింది ఏంటంటే, అల్లు అర్జున్ని నైట్ అక్కడే ఉంచారు జైల్లో. ఒక్కరోజు అయితే మరి అతను జైలు జీవితం గడిపాడు. ఇక్కడ రైతు ఒక పెద్ద ఉద్యమం జరిగితే దీన్ని మొత్తాన్ని డైవర్ట్ చేయడానికి చేశారనేటువంటి వీళ్ళకి ఎలిగేషను. ఇతనేంటంటే ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక అభ్యర్థిని బలపరిచాడు. ఎందుకంటే ఫ్రెండ్ అని బలపరిచాడు, కామన్ ఫ్రెండ్ టు హిజ్ వైఫ్. అడ్వకేట్ తను 2-3 ఆర్గ్యూ చేసింది ఏంటంటే, అడ్వకేటు ప్రభుత్వ తరపున లాయర్ ఏమన్నాడంటే, ఇతనికి తెలిసి కూడా వచ్చాడు, అక్కడ తొక్కిసలాట జరిగిద్దని తెలిసి కూడా వచ్చాడు, కాబట్టి ఇతని పాత్ర ఉందని ఆర్గ్యూ చేయడానికి ప్రయత్నం చేశారు. జడ్జి అడిగింది ఏంటంటే, అల్లు అర్జున్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అంటే అక్కడ తొక్కిసలాట జరుగుతుందని తెలిసి కూడా అని అంటున్నారు, అతనికి ఎలా తెలుసు అని అడిగారు ప్రశ్న. దానికి సమాధానం చెప్పలేకపోయారు. ఆ ఒక్క ప్రశ్నతోనే అతనికి బెయిల్ వచ్చింది. అందరికి ఉన్నటువంటి స్వేచ్ఛ, ఫ్రీడము, సినిమా చూడాలనేటువంటి ఉబలాటం అతనికి కూడా ఉండేది. సెలబ్రిటీ అయినంత మాత్రాన తను బయటికి వెళ్ళకూడదు, ప్రజల్లోకి వెళ్ళకూడదు అనేది కట్టడి చేయడం కరెక్ట్ కాదనేటువంటి ఒక హీ ఆల్సో హ్యాజ్ హిస్ పర్సనల్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ అనే యాంగిల్లో ఆర్గ్యుమెంట్ జరిగింది. సో ఫైనల్లీ హీ గాట్ బెయిల్.